హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన గాడ్జిల్లా మరియు షీమో ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ టూ టైటన్స్ ఫైట్ చేసుకోవడం మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎం పేరులో చూసే ఉంటాం. కానీ ఆ ఫైట్లో ఎవరు విన్ అవ్వలేదు, జస్ట్ డ్రా అయ్యింది. ఇక్కడ మనము ఓన్లీ గాడ్జిల్లా యొక్క నార్మల్ ఫామ్ అదే బ్లూ ఫామ్ని షీమోతో కంపేర్ చేస్తున్నాం. గాడ్జిల్లా పింక్ ఫామ్తో షీమో ఫైట్ చేయడం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎం పేరులో అందరూ చూసే ఉంటారు. ఇంకా థర్మో న్యూక్లియర్ ఫామ్ గురించి మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్జిల్లా వర్షన్. కానీ గాడ్జిల్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫామ్లోకి చేంజ్ అవ్వలేదు, దానికంటూ కొన్ని సాక్రిఫైసెస్ జరగాలి. అందుకే ఇక్కడ నేను ఓన్లీ గాడ్జిల్లా యొక్క బ్లూ ఫామ్నే కన్సిడర్ చేస్తున్నా. ఈ టాపిక్ చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో మిస్టర్ అభినయ్ చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. నేనే డిలే చేస్తూ వస్తున్నా. ఇన్నిసార్లు అడిగిన తర్వాత చేయకుంటే నేను ఛానల్ పెట్టి కూడా వేస్ట్. మిస్టర్ అభినయ్ బ్రో, ఈ వీడియో నీకోసమే. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, షీమో. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎంపర్ మూవీ కోసం లెజెండరీ వాళ్ళు కొత్తగా ఈ షీమోని క్రియేట్ చేశారు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎంపర్ మూవీ నావలైజేషన్ ప్రకారం షీమో ప్రజెంట్ మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అంట. ఈ మాన్స్టర్ వర్స్లో జరిగిన లాస్ట్ ఐసిఎస్కి షీమోనే కారణమంట. ఒకనొక సమయంలో షీమో స్కార్కింగ్కి దొరుకుతుంది. అలా స్కార్కింగ్ ఒక క్రిస్టల్తో షీమోని తన అదుపులో పెట్టుకుంటాడు. షీమో పవర్స్ విషయానికి వస్తే షీమో 532 ఫీట్ హైట్ అండ్ 2 lakh మెట్రిక్ టన్స్ వెయిట్ ఉంటుంది. మన గాడ్జిల్లా ఎలా అటామిక్ బ్రెత్ని రిలీజ్ చేస్తుందో అలాగే షీమో కూడా ఐస్ బ్రెత్ పవర్స్ని రిలీజ్ చేస్తుంది. షీమో తన ఐస్ పవర్స్తో ఒక దేశాన్ని ఫ్రీజ్ చేయగలదు, అలాగే ఆకాశాన్ని కూడా ఫ్రీజ్ చేయగలదు. పాస్ట్లో లాస్ట్ ఐసిఎస్కి కారణం కూడా షీమోనే. అలాగే ఎంత పెద్ద సముద్రాన్నైనా షీమో ఫ్రీజ్ చేయగలదు. అలాగే షీమో యొక్క ఫ్రాస్ట్ బైట్ చాలా పవర్ఫుల్. మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎంపర్ మూవీ చూసినట్లయితే అందులో షీమో యొక్క ఫ్రాస్ట్ బైట్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. అలాగే షీమో తన ఐస్ పవర్స్తో ఏకంగా స్కార్కింగ్ని రోస్ట్ చేస్తుంది. షీమో వాక్ చేస్తూ వస్తూ ఉంటే చాలు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇది షీమోకు ఉన్న పవర్స్. అలాగే షీమో యొక్క స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే షీమో చాలా హ్యూజ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. గాడ్జిల్లానే షీమోకి సగం ఉంటుంది. షీమో బాడీని గాయపరచడం చాలా కష్టం. ఇంకా తన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ముందు ఏ టైటన్ నిలవలేదు. ఇంకా షీమో వీక్నెస్ విషయానికి వస్తే షీమోకి ఆ స్కార్కింగ్ దగ్గర ఉన్న క్రిస్టల్ తప్ప ఇంకే వీక్నెస్ లేదు. ఆ క్రిస్టల్ ఇప్పుడు డెస్ట్రాయ్ అయిపోయింది. ఒక మాట చెప్పాలంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యూఎం పేరులో షీమో అసలు జస్ట్ నార్మల్గా ఫైట్ చేసింది. అలాగే స్కార్కింగ్ వల్ల ఇష్టం లేకపోయినా కష్టంగా ఫైట్ చేసింది. ఒకసారి ఇది సీరియస్ అయితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన కింగ్ గిడోర్ అనే అంటార్టికా ఐస్లో షీమోనే ఫ్రీజ్ చేసిందనే ఒక రూమర్ కూడా ఉంది. అది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలియదు. లాస్ట్గా షీమో ఏమి విలన్ కాదు, షీమో చాలా ఇన్నోసెంట్ అండ్ టైటన్, అలాగే న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా ఇదిగా షీమో యొక్క పవర్స్. నెంబర్ 2, గాడ్జిల్లా. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్, అలాగే కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. గాడ్జిల్లా బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే తోహోలో మరియు మాన్స్టర్ వర్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. తోహోలో జపాన్ మీద వేసిన న్యూక్లియర్ బాంబ్ వల్ల గాడ్జిల్లా అనే ఒక క్రియేచర్ పుడుతుంది. కానీ మాన్స్టర్ వర్స్లో అలా కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి గాడ్జిల్లా స్పీషీస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎర్త్ అనేది మాన్స్టర్స్కి చెందినది. గాడ్జిల్లా స్పీషీస్లో గాడ్జిల్లా చివరి వాడు. పాస్ట్లో జరిగిన టైటన్ వార్స్లో గాడ్జిల్లా స్పీషీస్ మొత్తం అంతరించిపోయాయి. దీనికి కారణం కాంగ్స్ అండ్ మ్యూటోసే. అలాగే గాడ్జిల్లా ఆల్వేస్ నేచర్ని కంట్రోల్ చేస్తూ సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. మిగతా టైటన్స్ వల్ల ఏ ప్రమాదం వచ్చినా దాన్ని ఎదుర్కొంటాడు. ఇప్పటికీ మాన్స్టర్ వర్స్లో గాడ్జిల్లా యొక్క 3 వర్షన్స్ని మనం చూసాము, బ్లూ ఫామ్, థర్మో న్యూక్లియర్ అండ్ పింక్ ఫామ్. ఇప్పుడు మనము బ్లూ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. గాడ్జిల్లా 393 ఫీట్ హైట్ ఉంటాడు అండ్ 1,65,000 మెట్రిక్ టన్స్ వెయిట్ ఉంటాడు. మన గాడ్జిల్లా యొక్క పవర్స్ విషయానికి వస్తే తన బ్లూ ఫామ్ అటామిక్ బ్రెత్ చాలా పవర్ఫుల్. ఈ అటామిక్ బ్రెత్తో చాలా టైటన్స్ని చంపేశాడు. ఎగ్జాంపుల్ మ్యూటోస్, షిలా, తియామత్ ఎక్సెట్రా. కానీ గాడ్జిల్లా తన బ్లూ ఫామ్తో కింగ్ గిడోర్ అని ఏమీ చేయలేకపోయాడు. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా హాలో ఎర్త్కి హోల్ పెట్టేశాడు. అంత పవర్ఫుల్ ఈ అటామిక్ బ్రెత్. గాడ్జిల్లా ఫ్యాన్స్ అందరికి తెలిసే ఉంటుంది గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అనేది. ఇంకా గాడ్జిల్లా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. దేనినైనా డెస్ట్రాయ్ చేయగలడు. అలాగే గాడ్జిల్లా బాడీని డ్యామేజ్ చేయడం అంటే చాలా కష్టం. అలాగే త్వరగా హీల్ అయిపోతాడు. ఆక్సిజన్ డెస్ట్రాయరే ఏమి చేయలేకపోయింది గాడ్జిల్లాని. ఇంకా గాడ్జిల్లా ఫైటింగ్ స్కిల్స్లో ఆరితేరినవాడు. ఒక మాటలు చెప్పాలంటే మాన్స్టర్ వర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్.
ఇంకా ఈ 2 పవర్‌ఫుల్ టైటాన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారనేది చూద్దాం. ఒక పక్క మాన్స్టర్‌వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టైటన్, అలాగే బిగ్గెస్ట్ టైటన్ అండ్ తన పవర్స్‌తో దేనినైనా ఫ్రీజ్ చేయగలదు. తనే షీము. ఇంకో పక్క మాన్స్టర్‌వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్, అలాగే అతనే కింగ్. తన దెబ్బకు ఎవరైనా తల వంచాల్సిందే. అతనే గాడ్జిల్లా. ఇక్కడ మనము ఓన్లీ గాడ్జిల్లా యొక్క బ్లూ ఫామ్‌నే కన్సిడర్ చేస్తున్నాం. ఈ ఫైట్‌లో గాడ్జిల్లా మీద షీమునే విన్ అవుతుంది. షీము గాడ్జిల్లాని పూర్తిగా ఐస్‌లో ఫ్రీజ్ చేసేస్తుంది. ఎందుకు ఏమని కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనము గాడ్జిల్లా ఎక్స్ట్రా ద న్యూ ఎంపైర్ మూవీ చూసినట్లయితే హాల్ ఎర్త్ ఫైట్లో షీము పింక్ గాడ్జిల్లాని ఆల్మోస్ట్ ఫ్రీజ్ చేసేస్తుంది. కానీ ఆ టైంలో మోత్రా వచ్చి హెల్ప్ చేస్తుంది. అలాగే గాడ్జిల్లా యొక్క పింక్ అటామిక్ బ్రెత్ షీముని పెద్దగా డ్యామేజ్ చేయలేదు. పింక్ గాడ్జిల్లానే షీముని ఏమీ చేయలేదు. ఇంకా అలాంటిది గాడ్జిల్లా బ్లూ ఫామ్ షీముని ఎదుర్కోలేదు. ఇక్కడ షీముదే పైచే అవుతుంది. తన ఐస్ పవర్స్తో గాడ్జిల్లాని ఓడించగలదు. గాడ్జిల్లా కూడా షీముకి ఈక్వల్గా ఫైట్ చేయగలడు. కానీ షీము విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. షీము గాడ్జిల్లాని పూర్తిగా ఐస్లో ఫ్రీజ్ చేయగలదు లైక్ కింగ్ గిడోరా. ఇంకా అంతకు మించి షీము గాడ్జిల్లాని చంపలేదు. ఇంకా మీరు ఏ టైటాన్ గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మనము 5K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. అలా కొంచెం చేసేయండి. ఓకే, బై గైస్.